మురుగు కాలువలపై దుకాణాలను నిర్మించుకున్న వాటిని వెంటనే తొలగించి విద్యుత్ ప్రమాదాలను నివారించేందుకు చర్యలు తీసుకోవాలని దళిత సంఘం నాయకులు రేణిగుంట పంచాయతీ కార్యదర్శికి వినతిపత్రం అందజేశారు. రేణిగుంట పంచాయతీ పరిధిలోని మురుగు కాలువలపై కొందరు అక్రమ కట్టడాలను నిర్మిస్తున్నారని ఆరోపిస్తూ అంబేద్కర్ దళిత సంఘం నాయకులు గురువారం మధ్యాహ్నం రేణిగుంట పంచాయతీ కార్యదర్శి మణికి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా అంబేద్కర్ దళిత సంఘం నాయకులు తులసిరాజన్ మాట్లాడుతూ రేణిగుంట పంచాయతీలో ఇష్టారాజ్యంగా మురుగు కాలువలను ఆక్రమించుకుని వాటిపై దుకాణాలను ఏర్పాటు చేసుకుని పంచాయతీ స్థలంలో వ్యాపారాలను చేస్తున్నారన్నారు. స్థానిక అంబేద్కర్ విగ్రహానికి ఆనుకుని ఉన్న పంచాయతీ స్థలాన్ని ఆక్రమించుకుని ఇనుప రేకులతో దుకాణాన్ని ఏర్పాటు చేసుకోవడం వల్ల విద్యుత్ తీగలు తగిలి ప్రమాదం సంభవించే అవకాశాలున్నాయన్నారు. ఈ అక్రమ నిర్మాణాల వల్ల ఎక్కడ పడితే అక్కడ కాలువల్లో నీరు నిలిచిపోయి దోమలు దుర్గంధం పెరిగిపోయి అందరూ అనారోగ్యాలతో ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. అదేవిధంగా అక్కడక్కడ విద్యుత్ స్తంభాలను ఆనుకుని ఉన్న రేకుల షెడ్లలో కరెంటు సరఫరా అయ్యి ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉందన్నారు. దీనిపైన పంచాయతీ అధికారులు వెంటనే స్పందించకపోతే భవిష్యత్తులో పెను ప్రమాదాలకు దారితీసే అవకాశాలున్నాయని హెచ్చరించారు. వెంటనే అధికారులు పంచాయతీ పరిధిలో ఆక్రమణలకు గురైన కాలువలు పంచాయతీ స్థలాలు గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. రోజు ఈ మండలంలోని మేజర్ పంచాయతీ అయిన రేణిగుంట ఆక్రమణలకు గురి అవుతాం. ఆక్రమణలు అంటే కాలువని కూడా వదిలే పరిస్థితి కనబడుతుంది. కాలువ పైన ఆక్రమించేసి అది దానిపైన అంగుళ్ళు పెట్టుకోవటం, నెట్లు పెట్టుకోవటం ఇలాంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ట్రాన్స్ఫర్ సర్కిల్ అంబేద్కర్ విగ్రహం దగ్గర ఆక్రమణలు ఎక్కువ. ఎందుకంటే ఆక్రమించుకొని దాన్ని ప్లాట్ఫామ్ లాగా వాడుకొని దానిపైన కూడా అంగళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. అందువల్ల ఈరోజు ఈఓ గారికి ఇదంతా శుభ్రం చేసి రాబోయే కాలంలో ఈ డ్రైనేజీ నీళ్ళని పోవాలని చెప్పేసి కూడా మేము వినతి పత్రం ఇచ్చినాం. అదేవిధంగా ఫోటోలు కూడా ఇచ్చాం. ఈ ఫోటోలు చూస్తే కనబడుతుంది. పైన ఏమో 11 kV, కింద ఏమో ఆక్రమణలు, ఆ సత్తా ఏం పోదు. అదేవిధంగా శుభ్రత అనేది ఉండదు. దోమలు అదేవిధంగా అన్ని రోగాలకి నిలయంగా మారుతూ ఉంది. కాబట్టి వెంటనే పంచాయతీ అధికారులు దానిపైన చొరవ చూపి ఆ ఆక్రమణలను తొలగించాలని చెప్పేసి మేము వినతి పత్రం ఇచ్చాం. అందుకోసం ఈరోజు కూడా రాబోయే కాలంలో కూడా ఇలాంటిది జరగకుండా వెంటనే దానిపైన చర్య తీసుకోవాలని చెప్పేసి అంబేద్కర్ దళిత సంఘంగా మేము కోరుతున్నాం.